టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఏప్రిల్ 3వ తారీఖు గురువారం. ఈరోజు మరి షష్ఠి తిథి రాత్రి 9:41 వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి. ఇక నక్షత్రం రోహిణి నక్షత్రం ఉదయం 7:02 వరకు ఉంటుంది. తదనంతరం మొగసిర, అది కూడా తెల్లవారితే 5:53 కల్లా వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు మరి రోహిణి మొగసిర 2 నక్షత్రాల కలయికగా చెప్పవలసి ఉంటుంది. మరి మొగసిర తదనంతరం తెల్లవారి 5:52 తర్వాత ఆరుద్ర ప్రవేశించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ మాస స్కంద షష్ఠిగా చెప్పడం అనేది, తర్వాత రోహిణి వ్రతం అనేది ఉంటుంది. కనుక గురువారం నాడు మాస స్కంద షష్ఠి వచ్చింది కనుక మరి మంగళవారం తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎక్కువగా గురువారం నాడు పూజించడం అనేది కూడా మంచిదే. కనుక ఈరోజు ఇటు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ శ్రీకృష్ణ ఆరాధన కానీ మనకి మరి కృష్ణం వందే జగద్గురుం అన్నారు కాబట్టి గురువారం నాడు రోహిణి వ్రతం వచ్చింది కనుక శ్రీకృష్ణుని కూడా ఈరోజు పూజించడం, కనుక వీరిద్దరి ఆరాధన మనకి ఈరోజు సముచితంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ మిశ్రమ ఫలితాలు ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అంతంత మాత్రం రాబడిగా ఉండటం, అయితే అవసరానికి మాత్రం ఏదో విధంగా ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత కంటికి సంబంధించిన వాటిలో ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే కొంత చికాకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దూర ప్రాంతాలు వెళ్ళాలంటే కనుక సాధ్యం అవుతుంది. వైద్య రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది, మరి వృషభ రాశిలోనే మరి ఈరోజు చంద్రుడు ఓక్ష స్థితిలో సంచారం చేయటం అనేది ఉంది కనుక వృషభ రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఎంతో కొంత ఉల్లాసంగా గడపడానికి అనువైన పరిస్థితులు ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. చిన్న చిన్న తలపోట్లు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మరి డోంట్ కేర్ అన్న రీతిలోనే మీరు వాటిని తీసి ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం అనేది, అలాగే ఇప్పటికే యుక్త వయసు వచ్చిన సంతానం ఎవరైనా ఉంటే కనుక వారి పరంగా మనకి ఏదైనా సరే కొంతవరకు ఆదుద్ద వారు తీసుకునే నిర్ణయాలు మనకి రుచించకపోవడం, కొంత సతమతం అవటం అనేది అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనం అధికంగా ఖర్చు అవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి సాధ్యం అవుతుంది. ఇక ఏదైనా సరే స్థాన ప్రదేశ ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈరోజు పూర్తి అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క రాశ్యాధిపతి ఓచ్చ స్థితిలో ఉండటం వల్ల మానసికంగా కొంత ఆనందాన్ని ఎక్కువ పడటం అనేది, తర్వాత మామూలుగానే మీరు ఎంతో కొంత ఒక భావోద్వేగానికి లోనయ్యే స్థితిలో ఉంటారు కాబట్టి ఈరోజు మరి సంతోషం వచ్చినా మరి ఏదైనా సంతాపం వచ్చినా పట్టుకోలేము అన్నట్టుగా ఈరోజు మీరు అమిత ఆనంద ఉత్సాహాలతో ఈరోజు ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక తోడబుట్టిన వారితో కానీ లేదా మనం ఎప్పుడు కూడా మనతో ఎవరితో మరి ఏదైనా ఇరుగు పొరుగు వారు అనుకోండి, ఇలా ఎవరితో తరచూ ఏదైనా సరే మనం కలవాల్సిన పరిస్థితి అయితే ఉందో వాళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు ఈరోజు జాగ్రత్త వహించండి. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చాలా సాఫీగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఏదైనా సరే అనుకోకుండా ఉద్యోగాల్లో ఏమైనా సరే చిన్న చిన్న మార్పులు కలగవచ్చు. తర్వాత ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. వ్యాపారస్తులకి ఎంత వచ్చినా లాభం దక్కదు, ఖర్చులే అధికం.
ఇక ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించాలి. కఫానికి సంబంధించినవి కానీ లేదా మరి వాతానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క లాభాధిపతి భాగ్యస్థానంలో సంచరించడం వల్ల అనుకోని భాగ్యం పట్టి ఎంతో కొంత ఆర్థికంగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు లేదా అమ్మగారు వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఈరోజు మరి కొద్దిగా వారి ప్రయత్నాలు గట్టిగా సాగించినట్టయితే లేదా మొట్టమొదటిగా మనం ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రయత్నాలు శ్రీకారం చుట్టాలి అనుకుంటే వాటికి చాలా యోగ్యదాయకమైన రోజుగా ఈరోజు ఉంటుందని చెప్పవచ్చు. ఇక సంతాన పరంగా కూడా ఎంతో కొంత లాభం అనేది అయితే కనిపిస్తుంది. ఎక్కువ శాతం ఈరోజు అయితే అనుకూలత అనేది అయితే ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారు అయితే కనుక ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా సరే మన చికాకు పెట్టే పరిస్థితులు ఎక్కువగా పెరగచ్చు. తోడబుట్టిన వారితో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తచ్చు. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు మనకి మనం వ్యక్తిగతంగా చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం, తర్వాత ఏదైనా సరే ప్రయాణాలు చేసేటైతే కనుక ఆ ప్రయాణాల్లో మనం యొక్క తీసుకునే ఆహార పదార్థాల పట్ల ధ్యాస పెట్టడం, ఇలాంటి వాటిల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇక బయట నుంచి రావాల్సిన విషయాల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు. తర్వాత ఇప్పటికే ఏదైనా సరే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి, తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో కొంత మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. భార్యకి భర్త ద్వారా లేదా భర్తకు భార్య ద్వారా ఏమైనా సరే అనుకోని మంచి మార్పులకి నిలయమైన రోజుగా ఈరోజు అయితే మిగిలిపోతుంది. తర్వాత ఎప్పటి నుంచో ఒక పని కోసం కాచు కూర్చున్నట్టయితే కనుక ఈరోజు మరి అది మీకు కళ్ళ ముందు కదలాడి మిమ్మల్ని ఆనంద చకితులు చేస్తుంది. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. మానసికంగా కొంతవరకు ఊరట లభించడం అనేది ఈరోజు ప్రత్యేకత. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టే ఏ పనిలో అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం, మరి ఇంట బయట కూడా ఆడవాళ్ళతో మీకుండే వ్యవహారాల్లో కొంతవరకు దృష్టి సారించడం అనేది అవసరం. తర్వాత మధుమేహం లేదా ఏదైనా సరే ఈ కఫం ఇలాంటి వాటికి సంబంధించిన అనారోగ్యాలు కనుక అంటే ఇస్నోపీలియా కానీ, తర్వాత మరి ఏదైనా సరే ఈ ఊపిరితిత్తులకి నిమ్మ అలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందుల్లో కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత యోగ్యంగానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొత్తగా పెళ్ళి కావాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా ప్రేమ పెళ్ళి కావాలనుకునే వారికి ఈరోజు చక్కటి శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఈరోజు కొద్దిగా అనురాగం పెరిగే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా యోగ్యదాయకంగా ఉండవు. సంతాన పరంగా కూడా నిన్న కొంతవరకు మనం ఏదైనా సరే ఇబ్బంది పెట్టినా ఆ పరిస్థితి నుంచి ఇవాళ కొంత బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే దానికి మాత్రం ఈరోజు పెద్దగా యోగించదు. మన సంతానం విదేశాలకి వెళ్ళాలనుకుంటే మాత్రం వారికి అనుకూలమైన రోజుగా మాత్రం ఈరోజు చెప్పచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకున్న ఏ పని అయినప్పటికీ కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు దృష్టి సారించాలి. ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇటు వాహనాలు నడిపేప్పుడు కూడా కొంత అశ్రద్ధ లేకుండా ఉండటం అనేది, ముఖ్యంగా ఎముకల మీద కీళ్ళ మీద ఈరోజు ఎక్కువ ప్రభావం చూపించడం అనేది కూడా కనిపిస్తుంది. కనుక వాటికి సంబంధించిన విషయాలు కొంతవరకు శ్రద్ధ పెట్టండి. ఇక
వృత్తి ఉద్యోగాలు అంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అంటే మన వృత్తిలో ఉన్న వారికి మేలు జరుగుతుంది, కానీ ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతవరకు ఇబ్బందులు తలెత్తాయి. మళ్ళీ వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం సమానమైన స్థాయిలో లాభాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి రోజుగానే చెప్పవలసి ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించుతాయి. ఆడవాళ్ళ వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారం కొలిక్కి రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మీ తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉంటే వారి వల్ల ఏదైనా సరే మంచి వార్తలు వినడానికి వారికి మీరు చేయుతనివ్వటం, వారు మీకు చేయుతనివ్వటం, ఎంతో కొంత పరస్పరం కూడా ఆనందం పొందేందుకు కూడా ఆస్కారం ఎక్కువగా లభిస్తుంది. తర్వాత కొత్తగా ఎవరైనా పెళ్లి కావాలని వాళ్ళు ఉంటే కనుక వారికి కూడా ఈరోజు అనుకూలత అనేది కనిపిస్తుంది. సంతానపరంగా కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే కనుక ఈరోజు అయితే కనుక ఎక్కువగా యద్భావం తద్భవతి అన్నట్టు మీ మనసులో ఏదైతే ఉందో ఆ మనసులో పన్నది ఫలించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీరాములని పూజించడం వల్ల కూడా మంచి జరుగుతుంది.